తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం తాడిమల్ల శివారులో కొబ్బరికాయలు కోస్తూ కరెంటు షాక్తో మృతి చెందిన కోలా ధనరాజు మృతదేహాన్ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించి ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే గురువారం మధ్యాహ్నం దినచర్యలో భాగంగా కోలా ధనరాజు యథావిధిగా కొబ్బరి తోటకు వెళ్లారు. కొబ్బరికాయలు తీస్తూ కొబ్బరి ఆకు 3 ఫేజ్ వైర్ మీద పడడంతో షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని కోలా ధనరాజు మృతదేహాన్ని స్వయంగా పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. లేకపోతే నిండు ప్రాణాలు వాళ్ళంత భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు అటు గోదావరిలో మునగటము, ఇటు కరెంట్ షాక్ తగలటము, లేకపోతే ఇంకో రకమైన యాక్సిడెంట్, ఏదో రకంగా 20, 22, 23, 24 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి నవయువకులందరూ కూడా మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈ సందర్భంగా ఆ తల్లి పడుతున్న ఆవేదన చూస్తుంటే, భర్త లేడు, తనను పోషించేటువంటి కొడుకు ఇలా అకాల మరణం చెందడం తల్లి తట్టుకోలేకపోతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు విలపించేటువంటి విధానం చూస్తే ఎవరికైనా సరే గుండె కరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది ఉంది, అవగాహన రావాలి, డిపార్ట్మెంట్ పరంగా జాగ్రత్తలు ఉండాలనేటువంటి మాట చెప్తూ, అబ్బాయి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. ఆ అబ్బాయి తీసుకుంటే ఆ సభ్యత్వం యాక్టివ్గా ఉంటే ఖచ్చితంగా పార్టీ నుంచి అతనికి సంపూర్ణమైన సహకారం వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడాను. వారు కాంపన్సేషన్ ఎంతో ఇస్తే బాగుంటుందనేటువంటి మాట వారికి చెప్పాను. ఎందుకంటే కరెంటు వైర్ వల్ల చనిపోయాడు కనుక ఖచ్చితంగా అది కూడా వాళ్ళు చెప్పి కోరుతా ఉన్నాను.